హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఆయన అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్ లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామరెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్బీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ వల్ల ప్రజలు పడే కష్టాలు తనకు తెలుసునని మంత్రి అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశానని గుర్తు చేశారు. ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు 650 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ నుంచి పెద్దంబర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 2 గంటల్లో చేరుకునేలా గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై చర్చించడానికి ఈ నెల 6వ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్బీనగర్ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఎప్పటికెళ్ళో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలిసి ఎంపీగా, దాంతోపాటు నేను మన ఆర్ఎండ్బి నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్గా, ఎందుకంటే నేషనల్ సబ్జెక్ట్ కూడా నాకే ఉంటుంది కాబట్టి అయినప్పటికెళ్ళి మల్రెడ్డి రంగారెడ్డి గారు పెద్దలు, అలాగే మా ఆర్డీసీ చైర్మన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే మాకు కూడా రోజు ఆయన కలిసే ఉంటాడు. ప్లస్ ఇక్కడ ప్రజానీకం, ప్రజలు పడుతున్న బాధలన్నీ కూడా నాకు స్వయంగా నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా మన దగ్గర వంతులు. ట్రాఫిక్ విపరీతమైన సందర్భంలో మీ అందరికి కూడా మళ్ళా నేను రిపీట్ చేయాలంటే ఒకటే నిమిషం చూపిస్తాను. నేను అది మన అప్పుడు కూడా ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు 8 లేనిది అప్పుడు కానీ మన ధర్మారెడ్డి గారు ఈగా ఉండే, ఈయనతో చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పించి ప్రాజెక్ట్ రిపోర్ట్ మల్కా they requested regarding the sanction of proposal for widening of existing carriageway to 6 to 8 lane from LB Nagar to Malakpur from kilometer 15 to kilometer 40 at outer of Hyderabad city on NH 65 Telangana. In this regard, it is informed you that the project with a provision of approximately 600 crore, the project DPR is under finalization. That includes in annual plan 2021 and the sanction will be done by January 2021. శాంక్షన్ will be done. అంటే సమస్యలు ప్రతిపక్షం అధికార పక్షం కాదు,